జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన గౌరవనీయ పౌరులారా, ఈరోజు నేను మీ ముందుకి ఒక రాజకీయ నాయకుడిగా కాదు, ప్రజల సేవకుడిగా వచ్చాను. నా పేరు యాకూబ్ షరీఫ్ ఎండి, జహీరాబాద్ లోక్సభ కాన్స్టిట్యున్సీ ఇండిపెండెంట్ క్యాండిడేట్. మా ప్రియమైన నియోజకవర్గంలో సానుకూల మార్పు తీసుకురావాలనే ఏకైక ఉద్దేశంతో వచ్చాను. చాలా కాలంగా మన ప్రాంతంలో ప్రాథమిక మౌలిక సదుపాయాలు నిర్లక్ష్యానికి నిదర్శనం. అధ్వానంగా ఉన్న రోడ్లు, స్వచ్ఛమైన తాగునీటి కొరత, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇవి కేవలం సమస్యలు కాదు, అవి మన రోజువారీ జీవితానికి సంబంధించినవి. మీ ప్రతినిధిగా మన రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తాను. అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూస్తానని, కష్టపడి పనిచేసే రైతులకు గిట్టుబాటు ధర కోసం అలుపెరగని పోరాటం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. విద్య ప్రగతికి మూలస్తంభం అయినప్పటికీ మన యువతలో చాలామందికి విద్యాసంస్థలు లేకపోవడం వల్ల ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లేదు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయడానికి, మన యువకులకు అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తాను. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందడం విలాసవంతమైనది కాదు, ఇది ప్రాథమిక హక్కు. ప్రతి పౌరుడికి అందాల్సిన వైద్యం అందేలా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెలకొల్పేందుకు కృషి చేస్తాను. మన ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడం వల్ల మన ఆర్థిక వ్యవస్థలో శూన్యత ఏర్పడింది. ఇది చాలామంది రైతులకు కష్టాలను తెచ్చిపెట్టింది. దాని పునఃప్రారంభం కోసం మరియు మన ప్రజలకు అవసరమైన ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం నేను పోరాడతానని వాగ్దానం చేస్తున్నాను. మన యువత మన దేశ భవిష్యత్తు. ఇంకా నిరుద్యోగం మన సమాజాన్ని పీడిస్తున్నది. ఉపాధి కోసం మార్గాలను సృష్టించడం, వ్యవస్థాపకతను పెంపొందించడం మరియు మన యువతను తమ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించేలా వారిని శక్తివంతం చేయడం కోసం నేను కట్టుబడి ఉన్నాను. విద్య మరియు ఆర్థిక స్వాతంత్ర్యం ప్రోత్సహించే కార్యక్రమాల ద్వారా నేను అందరికీ మరింత సమగ్రమైన మరియు సంపన్నమైన భవిష్యత్తు కోసం కృషి చేస్తాను. చివరగా, నిమ్స్ బాధితుల కష్టాలను విస్మరించలేము. వారి హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడుతాను మరియు వారి సమస్యలకు న్యాయమైన మరియు సమానమైన పరిష్కారాన్ని కనుగొనే దిశగా కృషి చేస్తాను. నా తోటి పౌరులారా, ముందుకు వెళ్ళే మార్గం సవాలుగా ఉండవచ్చు, కానీ కలిసి మనం ఎలాంటి అడ్డంకినైనా అధిగమించగలం. మీ మద్దతుతో మనం జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి శ్రేయస్సు, పురోగతి మరియు సమగ్రతతో కూడిన కొత్త శకాన్ని ప్రారంభించగలము. ధన్యవాదాలు. నా ఎన్నికల గుర్తు క్యాలీఫ్లవర్, గోబీ పువ్వు. రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్లీజ్ ఓట్ ఫర్ క్యాలీఫ్లవర్. సో ప్రకాశవంతమైన రేపటి వైపు మనం చేయి కలిపి ముందుకు సాగుతాం. థ్యాంక్ యూ.